హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే వచ్చిందంటే నాన్ వెజ్ ఉండాలి. సో ఈరోజు మా సండే స్పెషల్ ఫిష్ కర్రీ. సో ఫస్ట్గా ఫిష్ తెచ్చి దాన్ని బాగా నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకోవాలి. అంటే ఆల్రెడీ వాళ్ళు చేసి ఇచ్చుంటారు, కానీ మనం నీట్గా చేసుకొని వాష్ చేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటుంది మ్యాక్సిమం. సో ఎలా క్లీన్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాం. బాగా క్లీన్ చేసుకొని వాటర్తో బాగా వాష్ చేసుకున్న తర్వాత ఏం చేయాలనేది చెప్తాను. మీరు ఏం చేసుకున్నారో ఇవాళ సండే కామెంట్ చేయండి. ఇది నెల్లూరు చేపల పులుసు ఎలా చేస్తారో కూడా చూడొచ్చు మీరు. సో ఫస్ట్ ఒక మ్యాంగో తీసుకొని కట్ చేసుకోండి. మ్యాంగో ఫుల్ వేసుకున్నా ఓకే, కానీ ఎక్కువ పులుపు వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న పీసెస్ వేసుకోండి. మ్యాంగోని కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ పీల్ చేసైనా వేసుకోవచ్చు, పీల్ చేయకపోయినా వేసుకోవచ్చు. మేమైతే పీల్ చేయకుండానే వేసేసుకుంటున్నాము. ఇది మామిడికాయ తీసుకోండి, కొంచెం పులుపుగా ఉన్న మామిడికాయ అయితే బాగుంటుంది. నెక్స్ట్ టమోటా కట్ చేసుకొని వేసుకోవాలి. టమోటా ఒక 2-3 వేసుకోండి. చేపల కూర కాబట్టి పులుపు ఉంటే బాగుంటుంది, అందుకే 2-3 టమోటా తీసుకొని వేసుకోండి. అలాగే ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇన్ ద సేమ్ వే సెకండ్ ఆనియన్ తీసుకొని అందులో హాఫ్ కర్రీలో యాడ్ చేసుకొని హాఫ్ పక్కన పెట్టుకుంటే తిరగమాత వేసేటప్పుడు వేసుకోవచ్చు. నెక్స్ట్ చేపల కూరలో మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ చింతపండు. ముందుగా సరిపడా తీసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత ఈ అన్ని వెజిటేబుల్స్, అదే మామిడికాయ, ఎర్రగడ్డ, టమోటాలు, చేపలు అన్నీ యాడ్ చేసుకొని నెక్స్ట్ ఉప్పు తగినంత వేసుకోండి. అలాగే ఒక 1 స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే 3 స్పూన్స్ కారం వేసుకోండి. కొంచెం ఎక్కువ కారం తినేవాళ్ళు ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 3 స్పూన్స్ అయితే మీడియంగా సరిపోతుంది. అలాగే చింతపండు పులుసు కోసము బాగా నానబెట్టుకున్న చింతపండుని బాగా వాటర్లో వేసుకొని చేసుకొని ఆ చింతపండు రసం మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇన్ చేపల కూర వచ్చి అదేను పోసేసుకొని నెక్స్ట్ తిరగమాత కోసం ఒక బాండలు తీసుకొని నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత బాగా హీట్ అయిపోతుంది. తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఒక స్పూన్ గీ వేసుకోండి, నెయ్యి ఒక స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ ఈ ఆనియన్స్, ఎర్రగడ్డలు బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి. తర్వాత ఈ తిరగమాత అంతా ఎత్తుకోపోయి ఆ చేపలు ఉన్నాయి కదా అందులో వేసి గెరిట పెట్టకూడదు, చేపలు విరిగిపోతాయి. బాగా కలుపు చేసేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన పెట్టేసేయండి. అది బాగా బాయిల్ అయ్యే లోపు మీరు మసాలా చేసుకోవాలి. ఆ మసాలాకి ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు బాగా వేయించుకొని మిక్సర్లో అయినా చేసుకోవచ్చు, లేదా రోట్లో అయినా దంచుకొని బాగా ఫైన్గా ఒక పౌడర్ మెత్తగా ఉండేలాగా పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ని పక్కన తీసి పెట్టుకుంటే తర్వాత మనకి చేపల కూర ఉడుకుతున్నట్టు బాగా ఇప్పుడు వీడియోలో చూపించినట్టు బాగా అట్లా ఉడుకుతున్న టైంలో ఈ మసాలా మొత్తం యాడ్ చేయాలి. ఆ మసాలా యాడ్ చేసిన తర్వాత బాగా కూర ఉడుకుతూ ఉంటుంది. గంటి పెడితే ముక్కలన్నీ విరిగిపోతాయి కాబట్టి అలా తిప్పుతున్నట్టు వండుకుంటే మనకి చేపల కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదండి చేపల కూర.
టేస్టీ నెల్లూరు చేపల కూర అంటే మేము ఇలా చేస్తాం. మా స్టైల్లో ఇలా చేసాము. మీ స్టైల్లో మీరు చేసుకోవచ్చు. ఈ స్టైల్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. సో లాస్ట్లో మనం రైస్లోకి లేదా సంగటి చేసుకొని చేపల కూర బాగుంటుంది, వైట్ రైస్లోకి బాగుంటుంది చేసుకొని అలా ఒక మామిడి దెబ్బ ఒక చేప ముక్క వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. సో మా ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.